దేవుడు ఎందుకు అపోస్తులను కూడా పక్కన పెట్టి ఈమెకు అంత ఛాన్స్ ఇచ్చాడు? మొదటి దేవుడు సీనియర్లు, జూనియర్లు, పెద్దోళ్ళు, చిన్నలు ఎవరు చూడండి, ఎవరిలో ఆసక్తి ఉందో, ఎవరిలో భక్తి ఉందో వారిని దీవిస్తాడు దేవుడు, అంతే. వాళ్ళు పెద్దవాళ్ళు కదండి, వాళ్ళు ఫస్ట్ నుంచి అలాగే ఉండదు, ఏముండదు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఆ ఛాన్సులు ఆమెకు వచ్చినాయో. 1వ వచనం చదివేసావా? నువ్వు యోహాను 21 తీసేసావా? 1 చదివాగా, మరి 10 చదువు. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఇప్పుడు చూడండి, సమాధి దగ్గరికి వెళ్ళిందా? ఇలా చూడండి, ఇంకా చదివేస్తున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళిందా? ఏమి కనపడలేదా? బాధపడతా ఉంటే ఈలోపు సమాధి తెరవబడు, రాయి కనపడ్డాం. అయ్య బాబు ఇదేంటి? 2 దూతలు వచ్చి ఆయన లేచి ఉన్నాడు, చూడు ఖాళీ సమాధి, ఆయన వస్త్రాలు చూడు అని చెప్తే పెద్దోళ్ళు వచ్చారు. ఎవరో పేతురు, యోహానులు వచ్చారు. వాళ్ళు కూడా చూసి ఓకే, మై గుడ్నెస్, హి ఈస్ రైజన్, హల్లెలూయా అని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ గదిలో తలుపేసి కూర్చున్నారు. యేసు లేచాడన్న వార్త అందిన తర్వాత కూడా అపోస్తులు చేసిన పని ఏంటి తెలుసా? వెళ్ళిపోయారు గదిలోకి. ఇవి మాత్రం యేసు తిరిగి లేచాడు, సజీవుడు అయ్యాడని పరలోకంలో దిగి వచ్చిన దేవదూతలు చెప్పిన ఇన్ఫర్మేషన్తో కూడా సంతృప్తి పడలేదు. సమాధి పెట్టి నిలబడి ఎడుతుందంట. ఊరికినే వచ్చేవి దర్శనాలు, ప్రత్యక్షతలు, దేవుని కనికరం, వాళ్ళ భక్తి చూడండి. ఆ తెల్లవారుజామున చీకట్లో ఒంటరి మహిళ సమాధుల్లోకి వచ్చి నా ప్రభు నాకు కావాలనే తాపత్రయం కలిగి ఉంటామో కాదు, దూతల సమాచారాన్ని విన్న తర్వాత అపోస్తలులు కూడా వెళ్ళిపోయి గదిలోకి వచ్చి మాత్రం సమాధి దగ్గర ఉండిపోయింది. ఎందుకని? నాకు సమాచారం మాత్రం చాలదు, నా ప్రభు ప్రత్యక్షత కావాలి. ఈ మాట వింటే చాలదు, నాకు నా ప్రభు కావాలంతే. అక్కడ నిలబడి ఏడుస్తా ఉంది. 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా అడిగాడు కదా. అప్పుడు ఆమె చెప్పిన జవాబు ఏంటి? కంటిన్యూ చేయను ఆయన అని ఆమెను అడుగుగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇది కారణం. ఇది ప్రాక్టికల్ గా సాధ్యం అండి. యేసు ఇంత పెద్ద పెద్దలను పక్కన పెట్టి ఆ భాగ్యురాలికి 7 దయ్యముల చేత పీడింపబడి దేవుని కృపలు విమోచించబడి దేవుని సాక్షిగా బతుకుతున్న ఒక బిడ్డకి ఇంత మహామహిమ కలిగిన ప్రత్యక్షత, ఈ ప్రపంచ చరిత్రను తిరగరాసిన కార్యం యేసయ్య ఉంటున్నాను కదా. దేవుళ్ళు అనిపించుకున్న వాటిలో యేసుని ప్రత్యేకతగా సమున్నతంగా నిలబెట్టింది యేసయ్య పునరుద్ధానం కదా. ఈనాడు నీలాంటోడు నాలాంటోడు కూడా యేసుకు సాటి ఎవరు లేరని దర్జాగా గర్జించి చెప్పగలిగిన కెపాసిటీ ఇచ్చింది యేసయ్య పునరుద్ధానం కదా. కాల చక్రం నిలువుగా చీల్చివేసింది. ప్రపంచమున కాల గమనాన్ని క్రీస్తు పూర్వంగా శకంగా మార్చేసింది. అన్నీ ఇదే కదా. The one and only reference point, turning point is the resurrection of Jesus Christ. The important reason, key point for the belief of Christianity is resurrection of God. The salvation we are enjoying today is because of the resurrection of Jesus Christ, not just because of the crucifixion of God, not just by shedding his blood, but because of the resurrection too. 1 కొరింథీ పత్రిక 15 అంటాడు, ఆయన లేపబడి ఉండని ఎడల మన విశ్వాసం వ్యర్థమే, మన ఇంకను పాపములో నిలిచి ఉందము. ఈ రోజున పాపం నుంచి బయటపడ్డామంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, బట్ బికాస్ ఆఫ్ ద రెజరెక్షన్. కేవలం యేసయ్య సిలువలో రక్తం కార్చినందుకు మాత్రమే కాదు, పునరుద్ధరణలో లేచినందుకు కూడా. లేకపోతే మనం ఇంకా అందులో వాళ్ళం. ఇంత ఇంపార్టెన్స్ ఎవరికి దొరికింది? దయ్యాలు బట్టి పీడించబడి ఎవరు బాగు చేయలేక అలా పడి ఉన్న ఒక జీవితం. ఆమేన్. ఇంత మహా సౌభాగ్యం. ఎందుకంటే ఆమె అంటది, యేసు ప్రభుని తోటమాలను కొని యేసు ప్రభుని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ పెడితే నీకు తెలితే చెప్పాయి అని దండం పెడతానంటుంది. ఆయన అంటాడు, తెలితే ఏం చేస్తావు అంటే, నేను ఎత్తుకెళ్ళిపోతాను. ఆయన ఆజానుబాహుడు కదా. బలిష్టమైన మనిషిని ఎలా చెప్పగలమంటే,
కొరడాలతో కొట్టినప్పుడు వీపు నాగటి చాళ్ళ వలె తయారైంది అన్నది కదా. నాగటి చాళ్ళు అంటే ఏంటి? దున్నితే భూమి ఇట్లా బద్దలైపోయి విడిపోయి కనపడుతుంది. బీచ్లోకి వెళ్ళి దున్నమన్నట్టు కనపడుతుందేమో ఇసుకలో. మెత్తటి సాయిల్ అట్లా కనపడదు. గట్టి నేల అయితేనే ఇట్లా విడిపోయి ఆ గీతలు కనపడతాయి అట్ట. ఆయన శరీరము మెత్తగా అట్టుంటే అవ్వదు. దృఢమైన శరీరం కాబట్టి దున్నితే ఎట్ట పగిలిపోయి కనపడుతుందో అట్ట కనపడుతుంది. అంటే స్థిరకాయం, ఓ స్థిరమైన కాయం, దృఢకాయం. అది ఆజానుభావుడు ఆయన. ఏమో విశ్వాస ప్రకారం ఇంకా మృతుడే తిరిగి లేవలేదు. లెక్క ప్రకారం 3 రోజులు వచ్చేసింది. ఇంత ఆజానుభావుడు 3 రోజుల తర్వాత ఆ బాడీ వెయిట్ ఎంత ఉంటుంది అసలు? ఈ క్యాల్కులేషన్స్ నాకు లేవు. నేను ఆ ప్రభుని ఎత్తుకెళ్ళిపోతాను. నేను చిన్న పిల్లోడా? నువ్వు ఎత్తుకోగలవా? అసలు నువ్వు మోయగలవా? క్యారీ చేయగలవా? నీకు పర్మిషన్ ఉండిద్దా? పోనీ తీసుకెళ్తే ఇంట్లో పడిన పెట్టనెత్తాడా? చుట్టుపక్కల ఊరుకుంటారు, గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఇన్ని ప్రశ్నలు లేవండి. 100 రకం క్వశ్చన్లు, లాజిక్లు ఎవడికి వస్తాయి అంటే అవిశ్వాసం టన్నులు కొద్దున్నోడికి వస్తాయి. One of the greatest philosophers said like this, faith doesn't require any logic అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. విశ్వాసానికి లాజిక్ ఏం అక్కర్లేదు. ఇట్స్ జస్ట్ బ్లైండ్ బిలీఫ్. ఎందుకు 100 రకాలు? యాక్చువల్గా మీరు చెప్పింది బాగానే ఉంది కదండి, నాకు ఒక డౌట్. అది ఎప్పుడు ఇచ్చారు దానికి? నువ్వు ఇంకా 500 చెప్పు, 501 ఇంకా దగ్గర రెడీగా ఉంటుంది. వై? బికాస్ ఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ ఆల్ లాజిక్స్ అండ్ రీజనింగ్స్. బట్ వీఆర్ ద పీపుల్ ఆఫ్టర్ ఫెయిత్. మనకు విశ్వాసమే, నమ్ముతున్నాం అంతే. ఏంటి ఇన్ని రకాల ప్రశ్నలు ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునగా. నేను ఎత్తుకెళ్ళిపోతారంటే ఎంత సంతోషం. ఏమంటే ఒంటరి మహిళ ఆయన తెల్లవారుజామున వెళ్ళేపటికే సమాధి ఖాళీగా ఉందంట. ఇప్పుడు తెల్లగా 2 3 బయలుదేరిపోయింది మనిషి. 2 గంటలకు 3 గంటలకు బయలుదేరిపోయింది. ఒంటరిగా సమాధుల తోటలో కలదిరిగేస్తుంది, ఏడ్చేస్తుంది. ఎందుకని? చీకటిగా ఉండి కీచురాల శబ్దంకు భయముగా అనిపించి ఏడుస్తుందా? నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. సమాధులు ఖాళీగా ఉండటం ఏంటి? ఖాళీ సమాధులకి తొంగి చూడటం ఏంటి? ప్రభువు లేడని ఏడవటం ఏంటి? ఒక మహా ఎత్తైన మనిషి కనపడితే ఎవడో మా ప్రభువుని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ పెట్టా, నీకేమో తెలితే చెప్పు నాకు. భయము కానీ, దిగులు కానీ, టెన్షన్ కానీ, అవిశ్వాసం కానీ ఏవీ లేవకున్నది ఒకటే, నా ప్రభు నాకు కావాలి, నా ప్రభు నేను ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. నేను అర్ధరాత్రులు బయలుదేరా, సమాధుల తోటకు బయలుదేరా, ఇన్ని తిప్పలు పడుతున్నా, నా ప్రభు లేకుండా ఇంటికి వెళ్ళను నేనని కూర్చుంది అంతే. అట్టంటి వాళ్ళకి కాబట్టి ఎవరికి ఎత్తాడు చెప్పు? ఈ తాపత్రయం, ఈ తపన, ఈ ఆశ, ఈ ఆసక్తి, ఈ కోరిక, ఈ తిప్పలు నీలో ఉంటే ఆమేన్ నేను పక్కన పెడతాడు ఆయన. యేసు పునరుద్ధరణయ్యాడో, యేసు సమాధి గెలిచాడో, హీ ఇస్ రైజర్. ఓకే, ఎవరికి ఆ ప్రత్యక్షత? ఎవరికైనా దర్శన భాగ్యం? నేను అంటాను, సిలువ దర్శనం కలిగిన వారే ధనులు అంటే పునరుద్ధాన దర్శనం ఇంకెంత ఇది మరి. ఆమేన్. సిలువ యొద్ద ఆ 3 మరియలు ఉండరు పిల్లారా. కరెక్టే. మరి పునరుద్ధానం ఒక మరియే. ఏమెంత ధన్యురాలు? ఏ గుంపులో ఉంటావు నీ ఇష్టమేగా. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో మొదటి ఛాన్స్ ఎవరిది చెప్పండి? ఆమేన్. రెండో ఛాన్స్ ఎవరిది? మార్కు 16:12. ప్రభు కోసం తాపత్రయపడేవారు, ఆరాటపడేవారు, తిరిగేవారు, కష్టపడేవారు, వాళ్ళకే మొదటి ఛాన్స్. ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. మొదట ఎవరికట? అటు పిమ్మట ఎవరికంట? ఎమ్మాయు మార్గములలో 2 ఆమె అపోస్తలుల కంటే కూడా వీళ్ళు కూడా ఛాన్స్. మరి బైబిల్ ఎలా ఉంది కదా? మార్కు 16:9 మొదట మగ్దలని మరికి, పిమ్మట ఎమ్మాయు మార్గములో శిష్యులకట. వాళ్ళిద్దరికే ఎందుకు దొరికింది ఆ ఛాన్స్? లోక 24లోకి రండి. దేవునికి ఫేవరిజమ్స్ ఉండవు. కొంతమందిని ఒకలా, కొంతమంది ఒకలా చూడడం. అందరికీ సమన్యాయం. దేవునికి స్తోత్రం. లోక 24:14 జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి.
వారు సంభాషించి ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో ఆమేన్. కూడా నడిచెను. ఆమేన్. ఎందుకు వాళ్ళకి దొరికింది నెక్స్ట్ జనరేషన్ అపోస్తుల కంటే చాలా తెలుసా? వాళ్ళు ప్రయాణంలో కూడా, ఇంటికి వెళ్తా కూడా వాళ్ళ మాటలన్నీ యేసు గురించే, వాళ్ళ తలంపులు యేసు గురించే, వాళ్ళ సంభాషణలన్నీ యేసు గురించే. ఆమేన్. నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా నువ్వు ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుతుంటావు? చదువుకునే పిల్లలు మీ ఖాళీ టైంలో ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతుంటారు? క్యాంటీన్లో కూర్చుంటే పిచ్చాపాటి ఏమిటి? యేసు రక్తమే జయం. లైబ్రరీలో చదివేది ఎంత, అవతలోడి చెవిలో గొనిగేది ఎంత? యేసు రక్తమే. ఇటు కూడా ఉన్నారు కదా భక్తులు. వాళ్ళంతా త్రోవలో నడుచుకుంటా వాళ్ళ సంభాషణ అంతా వాళ్ళ మనసు నుండి ఎవరున్నారు? చాలా ఘోరం జరిగిపోయింది. ప్రభుని దారుణంగా చంపేశారు. అమ్మ బాబాయ్, పరిశుద్ధం రక్తం కల చూశారు. ఏం మనుషులు వీళ్ళు అని ఆయన గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. రెండోది 17వ వచనం. ఆయన మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. చెప్పండి. వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారటండి. ఏ విషయం దుఃఖపడుతున్నారు వాళ్ళు? ఇంకో పాయింట్ లేదు, ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ప్రభు విషయంలో దుఃఖపడుతున్నారు. ఊరికే రాదు సార్, నేను చెప్తున్నాను. ఆ లలిత చూరిసాయని కొంచెం బొడుగు ఉండేసి చెప్తాడు చూడు, ఊరికే రావు డబ్బులు ఇవ్వడు. కానీ పెద్ద మనిషి నాకు ఆయన విపరీతంగా నచ్చాడు. కారణం ఏంటంటే టీషర్టు పోడుకుంది కదా సబ్జెక్ట్. అక్కడ లక్షల కోట్ల టర్నోవర్ల కంపెనీలు కూడా బ్రాండ్ అంబాసిడర్లు పెట్టుకుంటారు. ఈయన కొత్తగా ఒక వ్యాపారం పెట్టి స్టార్టింగ్ రోజు నుంచి చిన్నగా క్లీన్ షేవ్ చేసేసుకొని టీషర్ట్ వేసుకొని డబ్బులు ఎవరికి ఊరికారో ఆలోచించుకోమన్నాడు. అంతే, వ్యాపారం మొత్తం తిరిగిపోయింది. యేసు రక్తమే జయం. ఏం కాన్ఫిడెన్స్ అది అసలు. ఎవరో ఒక ఫిల్మ్ స్టార్ని పెట్టాలి, స్పోర్ట్స్ స్టార్ని పెట్టాలి, ఎవరో అంబాసిడర్ని పెట్టుకోవాలి, ప్రమోషన్స్ చేయాలి. ఏం లేదు, సింపుల్గా ఒక్కడ నుంచొని డబ్బులు ఎవరికి ఊరికి కొంచెం ఆలోచించుకోండి, గబుక్కుని డబ్బులు తగలేసుకోండి. ఇక్కడ రెండోసారి మొత్తం వ్యాపారం తిప్పేశాడు మనిషి. మహా వ్యాపార సామ్రాజ్యాలు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ మీద ఆధారపడి అలాగే 100 కోట్లు ఇచ్చేస్తున్నారు. సింపుల్ టీషర్ట్ వేసుకొని 100 కోట్ల రూపాయలు మిగిలించేసుకొని 100 కోట్ల రూపాయలు వ్యాపారం లాగేసాడు మనిషి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు నచ్చేసి విపరీతంగా. అలా ఉండాలి మనిషి అంటే. ఎవడో సాయం చేయాలి, ఎవడో ఆధారపడాలి, మన మొహం చూస్తే ఎవడు కొంటాడండి విషయం. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. మీకు బోధపడింది అనుకుంటున్నాను నేను. మ్యాటర్ ఏంటో, వాళ్ళు ఆయన విషయమే దుఃఖపడుతున్నారండి. ఇంకా చదువున్నాడు 18-19 వచనాలు. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. చెప్పండి గట్టిగా. మా పెద్ద మామి పేరు కూడా క్లియోపా. ఒకసారి ఏదో ఒక మంచి విషయంలో బాగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభు సందికి వెళ్ళిపోయారు, కానీ చాలా మాట్లాడుతుంటే అసలు ఇప్పుడు ఆయనకి ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. ఏది చెప్పినా ఒక కౌంటర్ వేస్తున్నాడు. అందరు ఆశ్చర్యచకితులై చూస్తూ ఉంటే ఏంటి మనిషి అసలు అంటే, నేను అప్పుడు 10th క్లాస్ అప్పుడు అన్నాను, ఏజ్ ప్రభుకే చెప్పినోడు కదా చెప్తాడు ఎవరికైనా అన్నాను. ఒక క్షణం దాకా అందరికి అర్థం కాల, ఏంటిది యేసు ప్రభు చెప్పడం ఏంట్రా అంటే, చదువుకు అక్కడ ఏముంది, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నాడు? ఈ దినములలో ఉండుకుడి సంగతులు ఎరుగువా అంటే, ఏ సంగతులు అంటే నజరేయుడైన యేసుక్రీస్తుకు వచ్చిన సంగతులు అని నజరేయుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అపోస్తలుల కంటే కూడా వీరికే మొదటి స్థానం ఇది చెప్పేదండి. మేము పాస్టర్లం కనుక మరి దేవుని సేవలో ఉన్నాం, మరి సంఘ పెద్దలు అంత కూటమే ఉండదు. అపోస్తలుని పక్కన పెట్టేసాడు. ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, ఆసక్తి ఉందో, తపన ఉందో, భారం ఉందో వారిని దర్శిస్తాడు, వాళ్ళని ఎదుర్కొంటాడు, వారిని బలపరుస్తాడు, వారికి ప్రత్యక్షిస్తాడు, వారిని వాడుకుంటాడు ప్రభు. దట్స్ మై మెసేజ్ టుడే. నేను దేవుడు వాడుకుంటాడు, ఆసక్తి ఉంటే అది నా సందేశం. అనుభవాలు, అర్హతలు, పెద్ద పెద్ద అమాయకుని మాటలు పెట్టుకోకు. మగ్దలేనే మరి వాళ్ళ పిచ్చి ప్రమేశం మీద ఉందా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్. పేతురు గారిని కూడా సీమోను వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. ప్రేమిస్తున్నా అయితే నా గొర్రెలు మేపు అన్నాడు.
సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? కొంచెం మనోడు స్పీడ్గా ఉంటాడు, కొంచెం బాగా మాడతాడు, చచ్చా. మిగతా వాళ్ళందరికంటే యేసయ్యను పిచ్చి పిచ్చిగా ప్రేమించేవాడు ఎవడన్నా ఉంటే. నిద్ర నిప్పులు లేక కళ్ళు పీక్కిపోయి డోక్కుపోయి అట్టుందా నా ముఖం? మీకోసం సాక్షిగా చెప్తాను, 5 minutes కూడా పడుకోవాలి, 5 minutes కూడా పడుకోవాలా, నాట్ ఈవెన్ పవర్ న్యాప్. అట్టుందా? 8 గంటలు పడుకొని ముఖం అట్టు పెడితే ఎట్లుంటుంది మరి నాకు? చేస్తాడు ఫుల్ పడుకొని, టైం అయిపోయింది లెక్కొట్టే బలవంతా, మరి ఇదొక తాళ పెద్ద సంగీతకారులాగా తీరుబాటుగా లేచి ఏదో ఆవలింతను కూడా వ్యర్థం చేయకుండా సంగీత ప్రమాణంతో దాన్ని రాగంలో కలిపేసిన మహాపెద్ద మేధావిలాగా ఏం ఉండదు విషయం. హుషారు ఉండాలండి, ఆ కసి, ఆ తాపత్రయం, ఆరాటం ఉండాలి మనిషికి. రక్తమే జయం. ఈ దినం ప్రసంగాలన్నీ సిద్ధపడి ఈ వారం స్కెడ్యూల్ అంతా తయారు చేసుకుని అన్ని ఫినిష్ చేసేపటికి 1:30కి వచ్చి హాల్లోకి వచ్చా. చీకటి రాజ్యం వెళ్తుంది, భక్తులందరూ పరదేశంలో ఉన్నారు, ఎవడి చుట్టుపక్కల లేడు అసలు. మరి అది మళ్ళీ పోయాను లోపలికి. స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను మీకు తెలియజేసే సువర్తమానం ఏంటంటే, ఈ పెద్ద పెద్ద మాటలేం వద్దు సార్, మనకున్న యేసయ్య అంటే పిచ్చి ప్రేమ ఉందా, అది క్వాలిటీ నీకు చాలు. దేన్ని బట్టి ఇచ్చాడు పేతురుకి? వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తే మరి నీకు ఎందుకు ఇవ్వాలి అలాంటప్పుడు? వీళ్ళందరికంటే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాం, అది తీసుకో, నీదే ఛాన్స్. ఈ భాగ్యాలు ఎవరికి వస్తాయండి? యేసయ్య మీద పిచ్చి ప్రేమ ఉంటే అనుభవాలు, తెలివితేటలు ఇవన్నీ పక్కన పెట్టండి. నువ్వు ఈ రోజే చర్చకు వచ్చిన బిడ్డవైనా సరే, యేసయ్య ప్రేమ నీకు అర్థమైతే, ఆయన పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తే, ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళే మనసు నీకుంటే, అది అర్ధరాత్రైనా సమాధుల తోటైనా, అది అవసరమైతే చిన్న చిన్న పరిచర్లు కలిసిపోయే భక్తులు ఉన్నారు. యేసయ్యనే మోసుకెళ్ళిపోయేంత భారం వచ్చేసిందా మనిషికి, మరి వాళ్ళకైపోతే ఇంకెవరికి ఇస్తాడండి? నెక్స్ట్ ఛాన్స్ ఎవరు కొట్టేశారు? క్లియోపా మరియు అతని సహోదరుడు. వాళ్ళు ఎందుకు కొట్టారంట? వాళ్ళ తలంపులు, వారి మాటలన్నీ యేసు గురించే. యేసయ్య పేరు చెప్తే దుఃఖం వచ్చేస్తుంది. యేసు గురించి తెలియదంటే కోపడ, ఎవరు యెరూషలేములో ఉండి కూడా ఆ మాత్రం తెలియదు నీకు, ఎవరు బాయ్ బాబు నువ్వు, అసలు యేసు ప్రభు నువ్వు తెలియదంటే వాళ్ళు కోపం వచ్చేది. దేవుని ఎంపికలు అన్యాయం లేదండి. దట్ ఈస్ దట్ పొందేశారంతే కృప. అప్పుడు మన పెద్దవాళ్ళు, దేవునికి స్తోత్రం. 3వ ఛాన్స్, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, చింత లేదురా బాబా, నీకు భయం వేసింది, రోమా సైనికుల్ని భయపడ్డావు, నేను తీసుకెళ్ళి సిలువేస్తారేమో అని, కొర్రలతో కొడతారని భయం వేసి గదిలో ఉన్నావు, తప్పులేదు. ఆ కూర కలిని చూశారు కనుక అమ్మ బాబోయ్ అని టెన్షన్. కానీ నీకు 3 రోజు అవ్వలేదు, నీకు తినేత్తకి ఎలా అనుభవిందిరా అంటే భయం వేసి బయటికి రాపోవటం కాదు, అంత పెద్ద ఫీల్ అవ్వట్లేదు. చాలా ఫీల్ అయ్యి చెప్తున్నాను ఈ మాట మీకు. నేను భయం వేసి రోమాసానికి భయపడి దాక్కోవటం కాదు, అంత పెద్ద హృదయంలోకి వెళ్ళలేదు ఆ బాధ. లైట్ తీసుకుని సరే దేవుని చిత్తం, అంత లైట్ ఎలా తీసుకుంటామండి? గట్టికి చూస్తే 2 రోజులు 3వ రోజు వచ్చేసింది, కూర్చొని ఫోన్ చేస్తున్నారంట. ఒకరికేమో ప్రయాణంలో కూడా అవే సంభాషణలా, ఒకరు ఆయన తలుచుకుంటేనే దుఃఖం వచ్చేస్తుందా, ఆయన తెలియదంటే కోపం వచ్చేస్తుందా, ఆయన కోసం సమాధుల్లోకి పరిగెడుతున్నారా? వాళ్ళంతా విశ్వాసుల కేటగిరీ, మీరేమో సేవకుల కేటగిరీ. అందుకని లాస్ట్ ప్లేస్ పెట్టేసాడు వాళ్ళకి. నేను చెప్తున్నాను, యేసయ్య అంటే పిచ్చి ప్రేమ నాలో ఒకవేళ తగ్గితే, మొదటి ప్రేమ నేను కోల్పోతే, ఆ తాపత్రయం, ఆరాటం, కసి నాకు తగ్గిపోతే, ఆ దుఃఖం, ఆ ఆరాటం తగ్గిపోతే నన్ను వెనక్కి పెట్టేస్తాడు. ఆ కసి మీలో ఉంటే మిమ్మల్ని లేపి వాడుకుంటాడు దేవుడు. సీనియారిటీ జూనియర్లు ఏమి లేవు అక్కడ. అందుకే నేను రోమా పత్రికలో పౌలు గారు అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులుగాక. నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఐఎఫ్జీలో టీచ్ చేస్తూ ఆ మాటని చెప్పాను. ఆర్థిక మాంద్యం కూడా సర్వైవ్ అవ్వచ్చు, కానీ ఆసక్తిలో మాంద్యం అయితే నాశనం అయిపోతామని చెప్పాను.
ఆసక్తి మందగించకూడదు. ప్రార్థన విషయంలో, స్తుతి ఆరాధన విషయంలో, వాక్య ధ్యానం విషయంలో, సంఘారాధన విషయంలో, పరిచర్ల విషయంలో ఇంట్రెస్ట్ తగ్గకూడదు అసలు. అది అలా రోజు రోజుకి పెరిగిపోతుండాలి. పొద్దున్న లేచి బైబిల్ చదవాలనిపించట్లేదా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక తేడా వస్తుంది. పొద్దున్న లేచి బైబిల్ చదువుకోవాలనిపించట్లేదా? వాక్యం చదువుకోవాలనిపించట్లేదా? దట్స్ ఇట్. ఆత్మీయ అనారోగ్యం నీకు వచ్చినట్లు లెక్క. అదొక రోగ లక్షణం. ఈరోజున దేవుని వాక్యం నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నది. ఒకే ఒక మాట, దేవుడు మరణం గెలిచాడు, మృత్యులోకాన్ని ఓడించాడు, తిరిగి లేచాడు, సజీవుడై ఎదురు వస్తున్నాడు. ఎవరిని ఎదుర్కొంటాడు? ఈ ఆశ, తాపత్రయం, ప్రయాస, ఈ మాట ప్రకటించడానికి పరుగులెత్తే మనసు వారికి, ఈ పిచ్చి ప్రేమ, ఈ తాపత్రయం ఉన్న వారికి, ఈ దుఃఖము, ఈ తలంపులు కలిగిన వారికి. అంచేత నువ్వు మొదటి నుండి ఉండి అన్నిట్లో ఉండి ఆసక్తి తగ్గి భారము తగ్గి వెనకబడిపోతావా? లేకపోతే ఎప్పటికీ అదే ఆసక్తి. శామ్యూల్ విషయంలో నాకున్న ఏకైక సంతోషం అదే. బాల్యంలో ఉండగా పాలు మరిచిన కొత్తలో, మందిరానికి వచ్చిన కొత్తలో దేవుని స్వరం విన్నాడు. నిండు వృద్ధాప్యంలో చనిపోయే దశలో కూడా తన దేవుని స్వరం వినగలుగుతున్నాడు. ఒకప్పుడున్న ఆత్మీయస్థితి కాదు, చచ్చిపోయేదాకా అది సస్టైన్ అయింది. నిలకడ అన్న పదం వస్తే నా మైండ్లో మెదిలిది శామ్యులే. చాలామంది ఇంకా ఉన్నారు, కానీ ఫస్ట్ నా నిలకడ అన్న పదం రాగానే సమయాలు గుర్తొస్తాను నాకు. అంత స్టేబుల్ భక్తిని చేసిన వాడు, సస్టైనబిలిటీ కలిగిన వాడు ఉన్నవాడు ఇంకెవరు కనపడరు. ఎప్పుడో ఒకే స్టాండర్డ్. గడ్డి మంటలకి ఎగిసి పడిపోవటం ఉండదు. బలిపేట బగ్గిలాగా నిలబడి కాలటమే. ఎగిసి పడిపోయి చల్లరిపోయి అలా ఉండదు. ఈ రోజున మరణం గెలిచి తిరిగి లేచిన యేసయ్య ఈ మహిమ వార్తను చాటించడానికి తన తరపున, తన పక్షంగా కొంతమందిని లోకానికి పంపాలనుకుంటున్నాడు. తన మహిమ ప్రత్యక్షత కొంతమందికి ఇవ్వాలనుకుంటున్నాడు. దీనికి క్వాలిటీస్ అక్కర్లేదు, క్షమించండి, క్వాలిఫికేషన్స్ అంటూ పెద్దగా ఏమి ఉండవు. సీనియారిటీ అన్న పదమే అక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క మాట, ఆయనంటే నీకు పిచ్చి ప్రేమ ఉంటే, ఆయన కొరకు పరుగులెత్తే మనసు నీకుంటే, భారాన్ని మోసేంత హృదయము, ఆ ఇష్టత నీకుంటే, ఆమేన్, ఆయన పేరు చెప్తేనే నీ కళ్ళలో ఒక కన్నీరు తిరిగే అంత పిచ్చి ప్రేమ లోపల ఉంటే, ఈ అవకాశం నిన్ను దాటిపోదు. పునరుద్ధానమైన దేవుడు నిన్ను దర్శించి బలపరిచి దీవించును గాక. ప్రార్థన చేద్దాం.